పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు? ప్రమాదం ఏమీ లేదు కదా? మాట్లాడరేంటి డాక్టర్? ఏమైంది? ప్లీజ్ చెప్పండి. ఏం కాలేదు. కాకపోతే మేవెంత ప్రయత్నించినా ఆవిడ రెస్పాండ్ కావడం లేదు. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఏదేవైనా ఈ రాత్రి గడిస్తేనే మేవేదైనా చెప్పగలం. డాక్టర్ ప్లీజ్ బీ కూల్. కంగారు పడి చేయగలిగిందేవీ లేదు. మేం చెయ్యాల్సిందంతా చేస్తాం. ఆ పైన భగవంతుడి దయ. ఈ రాత్రి గడిస్తేనే మేవేదైనా చెప్పగలం. మేం చెయ్యాల్సిందంతా చేస్తాం. ఆ పైన భగవంతుడి దయ. మేం చెయ్యాల్సిందంతా చేస్తాం. ఆ పైన భగవంతుడి దయ. స్వామి, ఎన్ని కష్టాలున్నా నేనెప్పుడూ నిన్నేవి కోరలేదు. ఇవాళ మాత్రం నువ్వు ఈ ప్రాణాన్ని నిలబెట్టాలి. అది నీ వల్లే అవుతుంది. గంపెడ ఆశతో నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా ఆశని అడియాస చెయ్యొద్దు. కరుణించు స్వామి, కరుణించు.
చిరుగాలికి వెరవక చిరుజల్లుకి జడవక చిరుగాలికి వెరవక చిరుజల్లుకి జడవక నీవే సకలమని నీవు తలచిన సర్వం సఫలమని నీవే సకలమని నీవు తలచిన సర్వం సఫలమని నీ నామమే ప్రాణముగా నీ ధ్యానమే ఊపిరిగా నీ నామమే ప్రాణముగా నీ ధ్యానమే ఊపిరిగా నీ గుడి వాకిట వెలిగించితి ఈ దీపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం ఇది దీపం కాదు నా ఆత్మకి ప్రతిరూపం కాపాడుమయా ఈ జ్యోతిని నిలుపుకోమయా నీ ఖ్యాతిని కాపాడుమయా ఈ జ్యోతిని నిలుపుకోమయా నీ ఖ్యాతిని
హాయ్ వదినా, గుడ్ మార్నింగ్. చూసావా, చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేసాను. ఎలా ఉన్నా? అమ్మ ఎలా ఉంది? ఏంటొదినా, సమాధానం చెప్పవేంటి? ఏమైంది? ఏం చెప్పమంటా? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. జరిగింది తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. ఏమైంది వదినా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అమ్మకి ఎలా ఉంది? ఆంటీ విషయమే నీకెలా చెప్పాలో పాలు పోవడం లేదు. ఏమైంది? ప్లీజ్ త్వరగా చెప్పొదినా. అది జరిగింది. అప్పటినుంచి ఆంటీ అస్సలు కోలుకోలేదు. ఇందాకే ఇంటికి తీసుకొచ్చాను. గదిలో నిద్రపోతున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అస్సలు నోరు విప్పలేదు. నేనెంత మాట్లాడించాలని చూసినా ఆంటీ మాట్లాడలేదు. ఆవిడ లోకంలో ఆవిడుండిపోయారు. అమ్మా, నాకు అసలు 2 రోజులైతే పిచ్చెక్కినట్టుగా అనిపించింది. ఈ గండం గడిస్తే చాలని అనుకున్నాను. ఆంటీకి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేను. ఏమన్నా అయ్యుంటే నీకు నేను ఇలా ఎదురుపడేదాన్ని కాదు. నేను గుండెకి చచ్చిపోయేదాన్ని. నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఇదంతా జరగడంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఏమన్నా అయ్యుంటే నీకు మొహం చూపించలేకపోయేదాన్ని. ఈ టెన్షన్తో పాటు ఆ మహానుభావుడు ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాడేమోనని మరో భయం. క్షణక్షణం నరకం చవి చూశాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. నువ్వు వచ్చాక నీతో ఆ విషయం చెప్దామనుకున్నాను. మనం వెంటనే ఇల్లు మారిపోదా? ఇల్లా? అవును. మనం ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఆ పిచ్చోడు ఎప్పుడొచ్చి ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు. ఆలోచిస్తుంటేనే ఊపిరాగిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఇక్కడుంటూ నరకం అనుభవించే కన్నా మనం ఇంకెటైనా దూరంగా వెళ్ళిపోవడం మంచిది. ఏంటది నన్ను మాట్లాడేది? అయినా అమ్మకి బాగున్నప్పుడు మనం ఇల్లెలా మారతాం? ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఇక్కడుండటం మాత్రం నాకు సుతరాము ఇష్టం లేదు. ఇప్పుడు రవి అన్నిటికీ తెగించాడు. తాగొచ్చి కన్నతల్లిపైనే విరుచుకు పడతాడని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ పశువు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఇక్కడుండటం కన్నా వేరే చోటుకెళ్ళిపోవడం మంచిది. అతని గురించి నువ్వేం భయపడొద్దు. అతనేం చేయలేడు. అయినా నేనిక నిన్నొంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నువ్వు ధైర్యం తెచ్చుకో. అది కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోవేంటి? నా గురించి కాదు నేను ఆలోచించేది. ఆ మనిషి నీకోసమే వచ్చాడు. అసలే ఆవేశపరుడు. ఇప్పుడు తాగుడు కూడా అలవాటైంది. తాగిన మైకల్లో ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలీదు. నీకేదన్నా జరిగితే మేం బతకగలమా చెప్పు? నా మాట విను. నీకోసం కాకపోయినా మాకోసమైనా నువ్వు ఈ ఇల్లు మారడానికి ఒప్పుకోవాల్సిందే. నువ్వు అనుకుంటున్నదేమీ జరగదు వదినా. నేను చెప్తున్నాను కదా, నాకేం కాదు. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ మీ. నేనేదో నచ్చ చెప్పడానికి నీతో ఈ మాట అనడం లేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను. అతనికంత ధైర్యం లేదు. అది కాదు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రేపేదన్నా జరగరాంది జరిగితే అప్పుడు బాధపడేం ప్రయోజనం? ఎందుకు వదినా అతని గురించి అంత భయపడతావు? తనేం చేయలేడు. ఒట్టి పిరికి పందా. నిజమే, కానీ తాగితే పశువులాగా మారిపోతాడు. ఆ విషయం మర్చిపోవద్దు. ఏం కాదు వదినా, నా మాట విను. నువ్వు అనవసరంగా కంగారు పడొద్దు. అది కాదు సుప్రతీక, నువ్వే కాదు ఇంట్లో పాప ఆంటీ వాళ్ళిద్దరి గురించి కూడా ఆలోచించాలి కదా. నేను చెప్తున్నాను కదా, నా మాట విను. ఎవరికీ ఏవీ కాదు. ఆ హామీ నేను నీకిస్తున్నాను. అనుకోకుండా ఇలా జరిగేసరికి నువ్వు బాగా కంగారు పడిపోయినట్టున్నావు. ఓ 2-3 రోజులు పోతే నువ్వే కోలుకుంటావు. అతనికి భయపడి మనవి ఇల్లొదిలి వెళ్ళిపోవడం ఏంటి? నాన్సెన్స్. నువ్విక ఆ విషయాన్ని మర్చిపో. నేను కూడా ఇంకెటూ వెళ్ళనని చెప్తున్నాను కదా. ధైర్యంగా ఉండు.
ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇవాళకి ఇంతే సార్, మిగతా వేరే పంపిస్తానన్నారు. ఓకే. నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నేను ఇక్కడ ఉంటున్నా నీకెలా తెలుసు? మీరిక్కడ ఉంటున్నారని తెలుసుకున్నాను. మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకు వచ్చావు? నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదు. నీకు నాకు ఇంకెటువంటి సంబంధం లేదని ఆ రోజే తేల్చి చెప్పాను. అయినా సిగ్గు లేకుండా ఇంత దూరం వచ్చావు. ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే నిన్నేమనుకోవాలి? మీరొక్క నిమిషం నన్ను మాట్లాడినిస్తే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. నువ్వు ఇంకో నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చూడండి, మీరిలా అంటున్నందుకు నేనేం బాధపడను. ఎందుకంటే నేను మీ అందరినీ ఎంతగా బాధ పెట్టానో నాకు బాగా తెలుసు. మీరిలా రియాక్ట్ అవడంలో తప్పేం లేదు. కాకపోతే ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా ఉంటే నేను చెప్పదలుచుకున్నది చెప్పి వెళ్ళిపోతాను. ఇంకా నువ్వు నాకు చెప్పడానికి ఏం మిగిలింది? నేను మీ ఇద్దరి పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించాను. మీరా ఇల్లొదిలి వచ్చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. నీ బతికి కంతే అని ఆ రోజే తేల్చి చెప్పాను కదా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదంటారు. నా తప్పు నేను తెలుసుకున్నాను. చచ్చిన పావుని ఇంకా చంపడం దేనికి? అలా నువ్వు అనగానే నిన్ను క్షమించేస్తానని మాత్రం అనుకోవద్దు. నువ్వు చేసిన పాపానికి అసలు ప్రాయశ్చిత్తం అనేదే ఉండదు. సరే, మీ ఇష్టం. నేను చెప్పేది వినండి. మీ పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. మీకిలా అవ్వడానికి నేనే కారణం. అందుకే నా తప్పుని కొంతవరకైనా సరిదిద్దుకుందామన్న ఆలోచనతో ఇక్కడికొచ్చాను.